కాకుండా ఆ పట్టా భూములు ఉన్న వారికి, నోటిఫికేషన్లో లేని వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో లేని వారికి వాళ్ళ పట్టా భూములు వాళ్ళకు చెందే విధంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడే ఈ అటవీ భూములకు సంబంధించిన ఇష్యూస్ మీద మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే అడగండి. ఏ కారణాలు? అంటే ఓకే, రైతు బంధు పడుతుంది అని చెప్పారు. రైతు బంధు పడ్డటువంటి భూములకు జేసీబీలు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ పోలీస్ ఆఫీసర్ల ఫామ్ హౌస్ ఎందుకు, ఉన్నత వర్గాలకు సంబంధించిన ఫామ్ హౌస్ లేదు? దీని మీద చెప్పండి. మీరు ఒకసారి ఆ ప్రశ్న వేసే ముందుగా మీరు ఆడికి వెళ్ళండి. మీరు ఆడికి వెళ్ళి ఫామ్ హౌస్లు ఎవరి, వారి దగ్గర ఉన్న కాగితాలు ఏంటి, ఆ ఫామ్ హౌస్లు ఎవరియో నాకు తెలియదు. ఆ ఫామ్ హౌస్లు అటవీ భూములలో ఉన్నాయా, పట్టా భూములలో ఉన్నాయా కూడా నాకు తెలియదు. కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు కూడా జాయింట్ సర్వే చేసినాయి. ఇలాంటి విషయాలు ఏమి కూడా వాళ్ళ జాయింట్ సర్వేలో రాలేదు. మరి మీకే సర్వేలు వచ్చాయో నాకు తెలియదు. కాబట్టి నేనేమంటానంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇనిషియేటివ్ లేకపోవడం వలన అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అఫీషియల్గా ప్రచురించబడలేదు. ఈరోజు వరకు కూడా అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఏమంటారు, రైట్ఫుల్గా ట్రాన్స్ఫర్ కాలేదు. కాకపోతే వాళ్ళ అధీనంలో ఉన్నాయి, వాళ్ళు కాపాడుతున్నారు. అంతే తప్ప ఫామ్ హౌస్లు ఎవరి ఉన్నాయి, లేకుంటే వేరే భూములు ఎవరి ఉన్నాయి అనేది నాకు సంబంధం లేదు. బట్ నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఒకటే. నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని పట్టా భూములకు సంబంధించిన సమస్య మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మిగతా ఫామ్ హౌస్లు ఎవరైనా ఆక్రమంగా నిర్మించుకున్నా, ఇంకెవరైనా ఉంటే కొట్టేయండి, నాకేం సంబంధం లేదు. నేను వాటిని రక్షించడానికి రాలే. వీళ్ళు ఎవరికి కూడా ఫామ్ హౌస్ లేదు. వాళ్ళంతా కూడా చాలా పేద రైతులు, 2 ఎకరాలు, ఎకరం, 3 ఎకరాలు ఉన్న రైతులే మాత. ఇలా 40 ఎకరాలు, 50 ఎకరాలు. అందులో ఇష్యూ కూడా 43 ఎకరాలకు సంబంధించింది. నేను 100 ఎకరాల గురించి కూడా మాట్లాడతలేను. ఇష్యూ కూడా లిమిటెడ్ టు 43.38 ఎకర్స్ మాత్రమే ఈ 23 మంది రైతులకు సంబంధించింది. దీంట్లో ఫామ్ హౌస్ ఉన్నోడే వాళ్ళేడు, 10 ఎకరాల పైన ఉన్నోడు కూడా వాళ్ళేడు. ఇల్లీగల్గా ఎవరు ఫామ్ హౌస్లు కట్టుకున్నా కొట్టేయండి, దానికి నాకేం సంబంధం? నువ్వు కట్టుకుంటావు ఫామ్ హౌస్, నాకేం సంబంధం? నన్ను అడిగి అటవీ భూములు అన్యాక్రాంతమైందని కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న చేసిన జాయింట్ సర్వేలో కనుక ఒక్క మాట చెప్పి ఉన్నా తప్పకుండా నేను అటవీ భూముల పక్షాన నిలబడతాను. జాయింట్ సర్వేలో ఇచ్చిన రిపోర్ట్లో అటవీ శాఖ వాళ్ళకు ఉండవలసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉండవలసిన భూమి కంటే ఎక్కువ భూమిలో ఉన్నారు, పట్టా భూమిని కబ్జా చేసి ఉన్నారని జాయింట్ సర్వేలో ఇచ్చారు. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సంతకం పెట్టిన రిపోర్ట్ అది. కాబట్టి నేనేమంటానంటే, నా ఆర్గ్యుమెంట్ వెరీ 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 స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ 23 రైతులకు సంబంధించిన భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ భూములకు ఆనుకొని ఉన్నది. సరిహద్దులో వాళ్ళ మధ్యన సరిహద్దుల పంచాయతీ నడుస్తున్నది. 2 సర్వేలలో కూడా ఇవి వీళ్ళ పట్టా భూములని తేలింది. ఏది రాజీవ్ హనుమంత్ సర్వేలో కానీ ఇప్పుడు చేసిన సర్వేలో కానీ ఈ భూములు పట్టా భూములని తేలినాయి. వాళ్ళ పట్టా భూములని తేలినప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి, మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోండి. మీ భూములకు ఎవరు రాకుండా మీ తరఫున నేను కూడా సపోర్ట్గా ఉంటాను. నేను కూడా ఎమ్మెల్యేగా అటవీ భూములను కాపాడే ప్రయత్నం చేస్తానని నేను చెప్పాను క్లియర్గా. అప్పుడు ఈ రైతులు ఆ రోజు నా దగ్గరికి రాలేదు. ఆ రోజు ఎమ్మెల్యేగా రాజయ్య గారు ఉన్నారు. మీకు ఒక విషయం అర్థం కావాలి. రాజీవ్ హనుమంత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు.
వీరిని అడగండి, నేను పోయిన తర్వాత కూడా వీరెవరు కూడా నా దగ్గరికి రాలేదు. వీరు ఎప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే 4 నెలల క్రితం మాత్రమే నా దగ్గరికి వచ్చారు. 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఈ రకంగా ఉంది, చాలామందికి రిప్రజెంట్ చేసుకున్నాము, సాల్వ్ అయితే లేదు, మేము అన్యాయంగా నష్టపోతున్నామని చెప్పినప్పుడు వాళ్ళందరినీ తీసుకుపోయి కలెక్టర్ గారితో మాట్లాడారు. దానిపైన తదుపరి చర్యలు ఈ రకంగా ఉన్నాయి. ఏమంటారు? చాలా పుట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రెవెన్యూ వాళ్లకు ఫారెస్ట్ వాళ్ళ మధ్యన సమన్వయం ఉంటే, వాళ్ళిద్దరూ ఒకరు అండర్స్టాండింగ్తోని కనుక వ్యవహరించి ఉంటే ఈ సమస్య అసలు ఉత్పన్నమయ్యేదే కాదు. ఇది రెవెన్యూ ఫారెస్ట్ వాళ్ళ మధ్య ఉన్న తగాదు. ఇది రెవెన్యూ వాళ్ళు ఏమంటారు, ఇది పట్టాభూములు అంటారు, వాళ్ళు ఏమంటారు, ఇది మా అటవీ భూమి అంటారు. జాయింట్ సర్వేలు ఏమంటారు, ఇది పట్టాభూమి అంటారు. దాని మీద ఫారెస్ట్ వాళ్ళు సంతకం పెడతారు, బయటికి పోయిన తర్వాత కాదంటారు. ఇది జరుగుతుంది.